వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ కృష్ణ 365. సో ఈరోజు వీడియో ఏంటంటే మైక్ కొనుక్కుందాం అనుకుంటున్నా. బట్ అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయాలా లైక్ పోయి తీసుకోవాలా కోటిలో అని ఆలోచిస్తున్నాను అనమాట. మనోడు బ్రోక్ చేసిండు అడ్వైట్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఎట్లా తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ దెన్ ఐ థాట్ ఫైనల్ కోటికి వెళ్ళి తీసుకుందాం. కోటింగ్ కాదు, అది కోటింగ్ పోతున్నాం. ఏమిటండి మీరు మాట్లాడేది? కోటింగ్ కాదు, అది కోటింగ్ పోతున్నాం. సో వి ఆర్ గోయింగ్ టు కోటి. రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. 40,000 పెట్టి కెమెరా కొన్నా కానీ దాన్ని కేబుల్ కొనడానికి మాత్రం కష్టాలు పడ్డా నాయన. ఎందుకు? మామూలుగా కాదు, కేబుల్ కోసం తిరగని ప్లేస్ లేదు. తిరిగి 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 కాళ్ళు అరిగిపోయినాయి అనమాట. చిరాకు వచ్చేసింది. ఈ కేబుల్ దొరకదురా బాబు అని చెప్పి ఫీల్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మైక్ కొనాలి కదా, సో మైక్కి కేబుల్ మ్యాచ్ కావాలి కదా, అందుకని అనమాట. దారిలో నా దరిద్రాన్ని కెమెరా బ్యాగ్ దిగింది. సో మళ్ళీ నా మధ్యలో ఆపి కెమెరా బ్యాగ్కి కుట్టియాలి కదా, మరి ఇప్పుడు బ్యాగ్ అయితే తీసుకుపోలేం కదా అని చెప్పి మళ్ళీ దాన్ని కుట్టించినాం అనమాట. బోడుప్పల్ రోడ్లో, అది పూర్తిగా ఫ్లైఓవర్లు మీరు చూడొచ్చు. అది ఎప్పుడైతుందో నాకు కూడా తెలియదు. సరే అని చెప్పి ఆయన చేసిండు. ఇంకా దాన్ని తీసుకొని మేము బయలుదేరినాం అనమాట. మొత్తానికైతే ఒక ఫ్లైఓవర్ అయితే వచ్చింది కొత్త, రీసెంట్గానే రామంతపూర్లో ఉండే. సో ఆ ఫ్లైఓవర్ ఎక్కి అట్లా వెళ్తున్నాం అనమాట. సో మనోడు కళ్ళు మూస్తూ తెరుస్తూ ముందుకు పోతున్నాం అనమాట. సో ఆడుకుంటూ పాడుకుంటూ మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ అట్లా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఇంకా నెమ్మదిగా వస్తుందిలే అన్నాం. అప్పటికే 10 గంటల అస్సలు ఓపిక లేదు. ఎందుకంటే అప్పటిదాకా జర్నీ చేసినాం కదా, మధ్యలో ఏం తినలేదు వాడు. సో అందుకే జ్యూస్ దాపించిన. ఈడ మొబైల్ రిపేర్ షాప్స్ ఉండే, ఆడ రిపేర్ షాప్ దగ్గరికి పోయి జ్యూస్ దాపించిన. డాడీ నాతో అయితే లేదంటే సర్లే బేట ఏం కాదు, మధ్యలో అన్న తినిపిస్తాలే అన్న. ఇంకా ఆడ కూడా లేదన్న. రోడ్డు పట్టుకుని అటు ఇటు సందులు గొంతులు అన్నీ తిరిగి మళ్ళీ జయేష్ మార్కెట్ పోదాం అనగానే అక్కడ మ్యాగీ కనిపించింది మాకు. ఫస్ట్ జయేష్ మార్కెట్ ఏం పోతాంలే, ఫస్ట్ మ్యాగీ తిందాము, మ్యాగీ తిన్నాక చూద్దాము జయేష్ మార్కెట్, ఎప్పుడు చూసేదేగా అని చెప్పి మళ్ళీ ఆ మ్యాగీ షాప్ దగ్గర బండి కొద్దిసేపు ఆపి, అది ఆల్రెడీ ఏడుస్తుంది కదా నాకు మ్యాగీ కావాలని. సో అందుకే మ్యాగీ తినిపించి మార్కెట్లోకి పోతే తెలిసిందే కదా, సేమ్ సీన్ రిపీట్. ఆడ కూడా మైక్ దొరకలేదు. ఆ మధ్యలో ఏం చేసినామంటే ఇంకా మేము ఆదిగాడు ఆడుకుంటాడంటే ఆదిగాడు ఆడుకునే కాడికి పోయినాం అనమాట. ఆడుకునే కాడికి పోయి వాడు ఆడుకున్నంత సేపు ఆడుకున్నాడు. తర్వాత మళ్ళీ మనం మైక్ కోసం పోదాంలే అని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఇట్లా మస్తుంది గ్రౌండ్ అయితే. కోటిలోనే ఉంది, కోటిల మెయిన్ రోడ్ మీదనే ఉంది. ఆన్నే కూర్చొని ఇంకా వాడిని ఆడిపించినాం అనమాట. ఇంకా మైక్ దొరకలేదు. ఏందో మొత్తానికైతే ఆదిగాడు మస్తు హ్యాపీ ఫీల్ అయింది అనమాట. మస్తు ఖుషి అవుతున్నాడు. అక్కడ కూర్చొని మస్తు ఆడింది అనమాట. కొన్ని ఫోటోషూట్లు కూడా చేసినాం. పని ఏమైతే అదైందని చెప్పి తీసినాం అనమాట. ఇంకా ఆ తర్వాత ఫైనల్గా మైక్ కొన్నాం. అప్పటికే ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది. TWM 103 మినీ డిజిటెక్ది. సో ఇది 2,000 రూపాయలు పడ్డది అరౌండ్. మంచిగానే ఉంది. సో ఫార్ అయితే ప్రాబ్లం అయితే ఏం రాలేదు. 1-2 సార్లు కింద పడేసి కూడా చూసినాం, బాగానే ఉంది మైక్ అయితే. నాకు అర్థం కాలేదు సార్. 2 సార్లు కింద పడేసి కూడా చూసినాం, బాగానే ఉంది మైక్ అయితే. బట్ నాకు అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చలాగా. ఇది మన దృష్టిలో నథింగ్. క్యాన్సిలేషన్ అంతా సూపర్ ఏం చేస్తలేదు. మనం తీసుకున్న 2,000 బడ్జెట్లో వర్కౌట్ అయితే అయింది అనుకుంటున్నా. సో ఇది ఇవాల్టి మైక్ వీడియో. రేపటి రోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.